హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య కలెక్షన్స్. ఈరోజు నార్మల్ పంజాబీ డ్రెస్ పాయింట్ ఎలా కుట్టాలో చూద్దాం. డ్రెస్ పాయింట్ క్లాత్ అనేది తీసుకొని నేను నిలువుగా ఫోల్డ్ అనేది చేసుకున్నా. నిలువుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్డంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేశాను చూసారా అలా. ఇప్పుడు ఓపెన్స్ అనేది పైకి ఉంచుకొని ఫోల్డ్స్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. 2 ఫోల్డ్స్ వస్తాయి. ఇప్పుడు మనం సైజ్ పాయింట్ తీసుకొని నడుము దగ్గర కుచ్చులు ఉంటాయి కదా, ఆ దగ్గర నుంచి కింద పాదం వరకు చూసుకోవాలి. నాకు అక్కడ హైట్ అనేది సరిపోలేదు. నేను కుట్టేటప్పుడు అక్కడ 1 ఇంచ్ అనేది జాయింట్ చేసుకుంటా. ఇక్కడ కుచ్చు దగ్గర నుంచి మిడిల్ పార్ట్ ఎంత ఉందా అనేది ఒక మార్కు చేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టే విధంగా అలా పెట్టాలి పాయింట్ అనేది. మనము పాయింట్ లెంత్ లూజ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, నార్మల్గా కావాలంటే నార్మల్గా పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి. నాకు క్లాత్ అంతా ఉంది కాబట్టి నేను నార్మల్గా పెట్టుకున్నా. ఇప్పుడు ఆ కుచ్చుల దగ్గర నుంచి మిడిల్ పార్ట్ కిందికి ఎంత ఉందో ఒకసారి నేను టేప్తో చూసుకుంటున్నా. నాకు అక్కడ 10 వచ్చింది. 10 దగ్గర నేను మార్కు చేసుకుంటున్నా. మార్కు చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసే విధంగా మార్క్ ఎట్లా చేసుకున్నానో దానిపై నుంచే కట్ చేస్తున్నా. మీరు కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో అన్నది చిన్న కట్ ఇచ్చుకుంటున్నా. కుచ్చులు పెట్టేటప్పుడు పైన పార్ట్కి కింది పార్ట్కి మిడిల్ కరెక్ట్ ఉండాలనేసి నేను అక్కడ గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ ఇచ్చుకున్నా. ఇప్పుడు పైన నడుము పార్ట్ తీసుకుందాం. ఇది 4 ఫోల్డ్స్ అనేది ఉంది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం నాడ దగ్గర నుంచి కింద కుచ్చుల వరకు ఎంత లెంత్ ఉందో అనేది చూసుకోవాలి. నాకు అక్కడ 6.5 వచ్చింది. ఇక్కడ నడుము అనేది 11 వస్తుంది. 2 లేయర్స్ అయితే 22 వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 12 అనేది మార్క్ చేసుకుంటున్నా. అక్కడ 11 వస్తాయి, ఎందుకంటే కుట్లలకు పోతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు లెంత్ అనేది చూసుకుంటున్నా. నాకు అక్కడ 6.5 వచ్చింది. చూడండి నడుము అనేది ఇక్కడ 22 వచ్చింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా నేను. కరెక్ట్ ఉందా లేదా అనేసి. ఇప్పుడు లెంత్ అనేది నేను 8 పెట్టుకుంటున్నా, ఎందుకంటే పైన నాడ పెట్టుకోవడానికి 1 ఇంచ్ ఫోల్డ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనము 1 ఇంచు ఇంచున్నర అనేది ఎక్కువ పెట్టుకోవాలి పాయింట్కి వచ్చిన సైజు కంటే. మనం నాడ పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి. పాయింట్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 లేయర్స్ ఉంది చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.